ఓం శ్రీ గురుభ్యో నమః. బుద్ధి భావం ఎలా ఉండాలి అనేది విశ్లేషించుకుందాం. కళ్ళు చూసే దృశ్యాన్ని, చెవులు వినే మాటని, నాసిక ఆఘ్రాణించే వాసనని, చర్మం పొందే స్పర్శను, నాలుక పొందే రుచిని మనసు విశ్లేషిస్తుంది. ఒక భావం పురుడు పోసుకుంటుంది. అది ఎలాంటిది అన్నది మనిషి మనసుకు బుద్ధి ఇచ్చే తర్ఫీదు మీద ఆధారపడి ఉంటుంది. బుద్ధి సవ్యంగా ఉంటే మనిషి సవ్యంగా ఉన్నట్టే. మోక్షం కోసం ప్రయత్నించే వాళ్ళు తపస్సుతో మనసుని కట్టడి చేయాలని చూసేది అందుకే. సంకల్ప బలానికి మూలం మనసులోని భావమే. విగ్రహాన్ని దేనితో రూపొందించిన దేవుడనే భావంతో శ్రద్ధాభక్తులతో సేవిస్తే భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. పరమాత్ముడు మనిషి భావంలోనే కొలువై ఉంటాడు. సిద్ధి పొందడానికి అదే హేతు అవుతుంది. భావములోన బాహ్యమునందున గోవింద గోవిందయని కొలువరో మనస అంటాడు అన్నమయ్య. భగవంతుని బాహ్యంగానే కాదు, అంతరంగంతోనూ ఆరాధించాలి. అప్పుడే మనిషి తన్మయత్వ స్థితికి చేరుకుంటాడు. కొత్తగా వచ్చిన వ్యక్తి ఈ ఊరు మంచిదా చెడ్డదా అని ఊళ్ళోని వ్యక్తిని ప్రశ్నిస్తే, మీరు మంచివారా చెడ్డవారా అన్నదాని మీద అది ఆధారపడి ఉంటుందని జవాబిస్తాడు. ఇది మనందరికీ తెలిసిన కథ. మనిషిని బట్టే సమాజం అంటే మనుషుల సమూహమే కదా. ఒకసారి శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో, రాజ్యంలో మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురా, వరమిస్తాను అన్నాడు. దుర్యోధనుడు రోజంతా వెతికి ఒక్కరు కూడా కనిపించకపోవడంతో నిరాశతో తిరిగొచ్చి కనిపించలేదంటూ పెదవి విరుస్తాడు. కృష్ణుడు ధర్మరాజుని పిలిచి, రాజ్యంలో చెడ్డవాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురా, నీకు వరం ఇస్తానన్నాడు. ధర్మరాజు రోజంతా వెతికి రాజ్యంలో ఒక్క చెడ్డవాడు కూడా లేదన్న సంతృప్తితో తిరిగొచ్చి, బావా, రాజ్యమంతా వెతికినా ఒక్క చెడ్డవాడు కనిపించలేదన్నాడు. మరి దుర్యోధన ధర్మరాజుల మనోభావాల మధ్య ఉన్న వ్యత్యాసం అది. అంటే యద్భావం తద్భవతి అన్నట్టు మనిషి మంచివాడైతే లోకం మంచిదవుతుంది. చెడ్డవారికి అందరూ చెడ్డగానే కనిపిస్తారు. ఇది అక్షర సత్యం. మనుషులు మోసపోవడానికి, మంచి ఫలితాలు పొందడానికి ఎదుటి వ్యక్తి గురించి మనసు వేసే అంచనాలే కారణం. శ్రీరాముణ్ణి మనసా వాచా నమ్మాడు కనుకనే ఆంజనేయుడు రామభక్త హనుమాన్గా మన్ననలు అందుకున్నాడు. విభీషణుడు చూడగలిగిన రామయ్యలోని ధర్మమూర్తిని లంకేశ్వరుడు, అతడి ఇతర సోదరులు తమ బుద్ధిమాంద్యంతో చూడలేకపోయారు, నేలకూలారు. ఒక్కోసారి మన తప్పుడు అంచనాలను పెద్దల మాటలు సరిచేస్తాయి. గురువులు మనిషి బుద్ధిని సరైన మార్గంలో పెట్టి దిశానిర్దేశం చేస్తారు. ప్రార్థనలు, పుణ్యతీర్థాల్లో మునకలు, గురువుల పట్ల విశ్వాసం, వైద్యులపై నమ్మకం, వీటిలో మనిషి భావం ఎలా ఉంటే అలాంటి ఫలితమే దక్కుతుందని కరుణశ్రీ తెలుగు బాల శతకంలో విశదపరిచారు. మనిషి మనుగడకు భావమే ఆలంబన. అది నిర్మలమైనదైతే మనిషి స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ఈ భూమిలో మనగలుగుతాడు, ముక్తిని పొందగలుగుతాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.